మనస్లు 8163 మీటర్స్ ఇవాళ నైట్ అటెంప్ట్ చేయబోతున్నాను. Bad weather outside. Camp 3 now. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత సర్దుకొని బయలుదేరుతాం క్యాంప్ 4కి. తర్వాత క్యాంప్ 4లో ఇవాళ నైట్ 11 o'clock ఈ క్యాంప్ 4 నుంచి క్యాంప్ సమ్మిట్కి వెళ్ళాలి. వితౌట్ ఆక్సిజన్ కాబట్టి చూస్తాను ఎలా ఉంటుందో పరిస్థితి. శ్రీధర్ ఈజ్ హెల్పింగ్ మీ. ఐ డోంట్ నో ఎలా జరుగుతుందో. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. 2-3 రోజుల నుంచి వీడియో చేయలేదు, ఎందుకంటే బ్యాడ్ వెదర్ అండ్ ఇట్లా క్లైమ్ చేస్తున్నప్పుడు ఆ జుమారింగ్ వీటితోటి ఫోకస్ కుదరట్లేదు వీడియోస్ చేస్తుంటే. సో దట్స్ వై. సో క్యాంప్ 3 టుమారో, క్యాంప్ 4 ఇవాళ ఈవినింగ్ క్యాంప్ 4 మిడ్ నైట్ అరౌండ్ 11కి బయలుదేరితే మార్నింగ్ 6 o'clock అలా సబ్మిట్ అవుతుంది. అది కూడా కండిషన్స్ అప్లై. నాకు హెల్త్ ఏం పాడవకుండా ఆల్టిట్యూడ్లో అండ్ హెడేక్ ఏం రాకుండా, హెల్త్ పాడవకుండా, ఇంకా అదర్ ఆల్టిట్యూడ్ సిక్నెస్ రాకుండా ఉంటే దెన్ సక్సెస్ఫుల్ సబ్మిట్ అవుతుంది. మనస్లు 8163 మీటర్స్ ఇవాళ నైట్ అటెంప్ట్ చేయబోతున్నాను. ఇప్పుడే వచ్చి యాక్చువల్లీ క్యాంప్ 4కి. దిస్ ఈజ్ క్యాంప్ 4. చుట్టూ చూస్తే అప్రాక్సిమేట్ ఆల్టిట్యూడ్ ఈజ్ 7430 meters. కళ్ళద్దాలు పెట్టుకోపోతే కష్టంగా ఉంది. ఇప్పుడేం లేదు, చాలా చాలా లాంగ్ క్లైంబ్. కంప్లీట్ జిమ్మరింగ్. పైకి వచ్చిన తర్వాత ఇక్కడ ఫ్లాట్. రాత్రి 11 o'clock అప్పుడు బయలుదేరుతాను. సమ్మిట్ మీద నుంచి ఫొటోస్ పంపిస్తాను. ఆక్సిజన్ సిలిండర్ టెస్టింగ్. బికాజ్ ఆల్రెడీ 7400 metersలో ఉన్నాం కాబట్టి ఇక్కడ నుంచి మా టెంట్లోంచి సమ్మిట్ కనిపిస్తుంది. టెస్టింగ్ అనమాట అని సెట్టింగ్ అప్ ఆక్సిజన్ మీటర్ అవన్నీ. మీటర్
మీటర్ 1.5 మీద పెట్టుకుంటే ఈ ఆక్సిజన్ సిలిండర్ అరౌండ్ 8 అవర్స్ వస్తుంది. లీకేజ్ ఉందో లేదో చెక్ చేస్తున్నాము. రిజర్ ఆక్సిజన్ టెస్ట్ చేస్తున్నాడు, కానీ నేను ఆక్సిజన్ వాడట్లేదు. సంహవ్ చూస్తాను, మ్యాక్సిమం వాడకుండా ఉండడానికి ట్రై చేస్తాను. ఇన్ కేస్ అది 8,163 meters. Very few people did without oxygen. So ద మిడిల్లో నాకు కుదరకపోతే నేను ఆక్సిజన్ యూజ్ చేస్తాను. అక్కడికి వెనకాల మబ్బుల్లో కనిపిస్తున్నది మనస్లు మెయిన్ సమ్మిట్ వెళ్ళాయండి. అన్ఫార్చునేట్లీ ఫుల్ ఆక్సిజన్ లేకుండా చేయలేకపోయాను. ఎంత పని ఉంది అంతే, గంట నుంచి ఇంకేం చెప్పలేను.